Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 119 verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు 119వ కీర్తన 12వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed art thou, O Lord, teach me thy statutes. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. This long psalm deserves a long introduction. ఈ పొడవాటి కీర్తనకి చాలా పొడవాటి ఉపోద్ఘాతం పరిచయమే ఉంటుంది. The author is unnamed. ఈ రచయిత ఎవరు అనే పేరు లేదు. Older commentators almost universally said it is a psalm of David. పాతకాలపు పురాతనమైనటువంటి భక్తులు వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఇది దావీదు కీర్తన అంటారు. He must have composed it throughout his entire life. బహుశా తన జీవితకాలం అంతా కూడా మరి ఈ పాటను రాసి ఉంటాడు ఆయన. And more modern commentators sometimes conclude that it is a post-exilic coming from the days of Nehemiah or Ezra. ఇంకా ఆధునికమైన వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో చెరకాలము తర్వాత ఈ రాయబడిన కీర్తనగా అంటారు. It may be that David was the author, but we can't say that with certainty. దావీదే దీనికి రచయిత అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మనం చెప్పలేం. But it is not necessary to know also. సరే, అది తెలుసుకోవటం కూడా అంత అవసరమేమీ కాదు. If it is so important to know, God would have preserved the name of David to this psalm. అంత ప్రాముఖ్యమైనది అయి ఉంటే దేవుడు దావీదు పేరే పెట్టేవాడేమో. So no matter who the author was, it was likely written over some period of time and later it is compiled. సరే, రచయిత ఎవరో మనకు తెలియకపోయినా కానీ చాలా కాలము పట్టింది ఈ రాయడానికి. అట్లా అనేక దినాలు సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ పాటని వాళ్ళు రచించినట్టు చూస్తాం. There is not a definite flow of thought from the beginning of the psalm to the end. There is no definite, each verse is almost independent. చూడండి, ఆది నుండి చివరి వచనం వరకు కూడా ఖచ్చితమైనటువంటి ఒక అర్థం అనేది దీనికి ఏమీ లేదు, కానీ ఒక్కొక్క వచనం ఒక్కొక్క అర్థంగా ఉంటుంది. And the sections and verses are not like a chain. ఇక్కడ ఈ భాగములు కానీ ఈ వచనాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసు వరుస క్రమంగా ఉన్నట్టు ఉండదు. In a chain, one link will be connected to the other link. It will go in a sequential way, but it is not like that. Every verse is disconnected. గొలుసు అనేది ఎట్లా ఉంటుంది, ఒకదానికొకటి అనుసంధానమై అట్లా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచనాలు అట్లా లేవు. ప్రతి వచనము అది ఒకదానికొకటి అది ప్రత్యేకత కలిగి ఉంది. And Psalm 119 is arranged in an acrostic pattern. ఈ 119వ కీర్తన అనేది ఇది ఒక సంగీత సమకూర్పు లాగా కనబడుతుంది. So there are 22 letters in the Hebrew alphabet. ఈ హెబ్రీ అక్షరాల్లో 22 అక్షరాలు ఉన్నాయి. And this psalm contains 22 units of 8 verses each. ఈ కీర్తనలో 22 భాగాలు, ఒక్కొక్క భాగానికి 8 వచనాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. Each of the 22 sections is given a letter of the Hebrew alphabet. ఈ 22 భాగాలకి ఒక్కొక్క దానికి కూడా హీబ్రూ పదము ఒకటి ఇవ్వబడింది, అక్షరం ఇవ్వబడింది. And each line in that section begins with that letter. ఆ భాగంలోని ప్రతి వరుస కూడా ఈ మాటతో అంటే ఈ అక్షరంతో ఆరంభించబడుతుంది. What does it mean? అంటే అర్థం ఏమిటి? The first 8 verses, the heading is Aleph. మొదటి 8 వచనాల్లో ఉన్న శీర్షిక ఏమిటి? ఆలెఫ్. So all the 8 verses started with that letter Aleph. అంటే 8 వచనాలు కూడా అలెఫ్ అనే అక్షరముతోనే ఆరంభించబడ్డాయి. So the closest parallel to this pattern in scripture is found in Lamentations 3. ఈ లేఖనాల్లో దీనికి సమాంతరమైన ఒక భాగము విలాప వాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతుంది. Which is also divided into 22 sections. అది కూడా 22 భాగాలుగా విభజించబడింది. And a few other passages in Hebrew scriptures use this acrostic pattern. మరికొన్ని భాగాలు హెబ్రీ లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి, అంటే సంగీత సమకూర్పుతో కూడా ఉండినవి. And God's word is not simply a collection of stories. దేవుని వాక్యం అనేది ఏదో కొన్ని కథల సమకూర్పు లాంటిది కాదు. Nor is it a random array of terms. లేదా మరికొన్ని షరతులు, పరిస్థితులు, పదాల కూర్పును బట్టినది కాదు. It is the very thoughts of God which have been penned to paper. స్వయాన దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపులు ఇక్కడ రాయబడినాయి. Why they are penned? ఎందుకు అట్లా రాయబడ్డాయి? So that we may know God more and more. తద్వారా
దేవుడిని ఇంకా అధికంగా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని. So when we read and meditate upon and memorize the Bible, కాబట్టి మనం చదువుతూ ధ్యానం చేస్తూ బైబిల్ గ్రంథాన్ని కంఠస్థం చేస్తున్న కొలది then we are learning and being taught of Him. అప్పుడు మనం దాన్ని నేర్చుకుంటూ ఉంటాం, అందులో ఉన్న సంగతులు మనం నేర్చుకుంటాం. So when the psalmist says in Psalm 119 verse 12, కాబట్టి 119వ కీర్తన 12వ వచనంలో ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట, teach me your statutes. నీ కట్టడలను నాకు బోధించుము. It is a request to know the living God in such a way as to fulfill the desires of the righteous man's heart. ఇది జీవము గల దేవుణ్ణి ఎట్లా మనం చేస్తున్నాడంటే ఒక నీతిమంతుడు తన ఆశను తీర్చే దేవుడుగా ఉండాలని. What are the desires of a righteous man's heart? ఒక నీతిమంతుని యొక్క హృదయ వాంఛ ఏమై ఉంటున్నాయి? Number 1, మొదటిది to keep his way pure. తన O Lord, you keep my way pure. ఓ దేవా నా మార్గములు పవిత్రమైనవిగా చేయి. It is accomplished by guarding it according to God's word. అది దేవుని వాక్యం ద్వారా అది ఆ కాపుదలలో ఉంటూ That నడిపించబడేటప్పుడు. is 119:9. ఇది 119వ వచనం. And secondly, రెండవది, that he would not wander from God's commandments. Lord, don't allow me to go away from your commandments. దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగుట కాదు, దేవాని ఆజ్ఞలు విడిచిపోకుండా చెయ్యు. It is the result of seeking him with a whole heart. కాబట్టి ఇది పూర్ణ హృదయంతో ఆయనను వెదుకుటను బట్టి వచ్చే ప్రతిఫలం. That we can read in 119:10. ఇది 119 వచనం. And the third thing we can see in verse 11. మూడవది 11వ వచనంలో That he would not sin against God. దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండనట్లు. It is promised through the power of God's word living in our heart, verse 11. 11వ వచనం దేవుని వాక్య శక్తి వలన కాపాడబడుతూ ఉండేదాన్ని. So what are 11వ the వచనం. desires of a righteous man's heart? కాబట్టి ఒక నీతిమంతుడి హృదయ వాంఛలేమిటి? Lord, keep my way pure. దేవా నా మార్గములు పవిత్రమైనవిగా Help ఉంచు. me not to wander away from your command. నీ శాసనం నీ ఆజ్ఞలు విడిచి తిరగనివ్వకు. Help me not to sin against నీకు you. విరోధముగా పాపం చేయకుండా చేయి. These things are written in verses 9, 10 and 11 sequential. ఈ విషయాలు వరుస క్రమంలో 9, 10, 11 వచనాల్లో రాయబడ్డాయి. What a blessed hope we have that knowing God's word actually has the power to transform us in this life. దేవుని వాక్యము మన ఈ జీవితంలో మనం మార్పు కలగజేసేటువంటి శక్తి కలది అని తెలుసుకొనుట ఎంత గొప్ప ఆధిక్యత. Not only is God's word powerful to circumcise our hard hearts, దేవుని యొక్క వాక్యము మన కఠినమైనటువంటి హృదయాలకి సున్నతి చేసే శక్తి గలది మాత్రమే but కాకుండా it brings us to salvation in Christ. క్రీస్తునందు రక్షణలోనికి నడిపిస్తుంది. And it is powerful to the sanctifying of our souls while we battle this sin-cursed flesh. మనము ఈ పాపభూయిష్టమై పాపంతో శాపానికి గురైన మనల్ని కడిగి శుద్ధి చేయగలిగేటువంటి సామర్థ్యం గల దేవుని వాక్యం. Yeah, until the day of Christ, till he returns, or till we go to him, we have to continue in this flesh. క్రీస్తు రాకడ దినం వరకు, ఆయన రాకడ వరకు లేదా మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా ఈ శరీరంలో కొనసాగుతూ ఉంటాం. So to have a complete understanding, let us see 4 verses. కాబట్టి ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన గ్రహింపు కొరకు 4 మాటలు చూస్తాం. Verses 9, 10, 11 and 12. 9, 10, 11, 12 వచనం. Firstly, మొదటిది we see about purity. మనం ఇక్కడ పవిత్రతను గురించి మనం In చూస్తాం. verse 9, 9వ వచనం. a question is posed. ఇక్కడ ఒక ప్రశ్న వేయబడింది. How can a young man keep his way pure? యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? And the answer is given. దానికి జవాబు కూడా ఉంది. By guarding it according to your word. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. It is a simple concept. ఇది చాలా సామాన్యమైనటువంటి సంగతి ఇది. We can stay pure by keeping watch over our way. మన మార్గంలోనే కావలి కాయట ద్వారా మనం అట్లా పవిత్రంగా ఉండగలం. Yeah, by subjecting our choices to God's counsel in his word. కాబట్టి మన ఆలోచనలు తలంపులన్నీ కూడా దేవునికి అప్పగించటం వలన. In Ephesians 5, ఎఫెసీ 5లో this sentiment is echoed when Paul writes, పౌలు రాస్తా ఉన్నప్పుడు ఈ మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. look carefully then how you walk, not as unwise but as wise. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు అంటారు. And therefore do not be foolish but understand what the will of the Lord is. కాబట్టి మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏమిటిదో తెలుసుకోవాలి. Our walk is the term we use to describe the way or the path that we are following. మనకు నడక, మన మార్గం అంటే మనం దేనిని అనుసరిస్తున్నామో దేంట్లో మనం నడుచుకుంటున్నామో ఆ మార్గం ద్వారా నిర్దేశించబడుతుంది. అది Our path is either lit by God's word. మన యొక్క మార్గం అనేది దేవుని వాక్యము చేత నడిపించబడింది. వెలుగులో. ఆ వెలుగులో Providing light to know his will. ఆయన చిత్తము తెలుసుకునే దాని కొరకు ఇవ్వబడిన వెలుగు అది. Or అవి ఏమిటి? or
It is లేదా dark and guided by our own best intuitions. లేదా చీకటి అంధకారంలో మన సొంత మనస్సాక్షి చెప్పినట్లుగా వెళ్ళడం. And we know that one aspect of purity is being free from the stain of sin. కాబట్టి మనకు తెలుసు కదా ఒక క్రియ మరి One aspect of purity, ఈ పవిత్రతలోని ఒక విషయము, and we must be free from the stains of sin. మనము ఈ పాపపు మరకల నుండి మనం దూరంగా ఉండటం. That is, అనగా where sin dwells, there can be no purity. అంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పవిత్రత పరిశుద్ధత ఉండదు. So we can be sure that avoiding sin is essential component of purity. కాబట్టి పాపమును విడిచి పాపమును తప్పించుకొనడం అనేది అది చాలా అవసరమైనటువంటి ఒక విషయం. It is an essential component of purity. కాబట్టి పవిత్రత కొరకు ఇది చాలా అవసరమైనటువంటి See విషయం. verse 11. 11వ వచనంలో చూడండి. I have stored up your word in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. For it is the brother of Jesus, that is James, said అంటే యేసు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు చెప్పినాడు. in James 4:17, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, whoever knows the right thing to do and fails to do, for him it is sin. James 4:17. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. You see, when you ask God to keep you pure, చూడండి, దేవా నన్ను పవిత్రంగా ఉంచు, నన్ను పరిశుద్ధినిగా కాపాడు అని అడిగినప్పుడు, and when you work out your own salvation with fear and trembling, భయముతో వణుకుతో నీ రక్షణని కొనసాగిస్తున్నప్పుడు, it is good to remember that the very thoughts of Jesus include many positive commands which you ought to be striving. కాబట్టి నీవు దేని కొరకు ప్రయాసపడాలి అనే దాంట్లో దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపులన్నీ కూడా వాటి గురించే చెప్తా ఉన్నావు. Yes, see, you must obey them. దానికి నువ్వు లోబడాలి. And secondly, రెండవది, first of all, we have seen purity. మొదటిదిగా పవిత్రత గురించి చూసినాం. Secondly, రెండవది pure in heart. హృదయ శుద్ధి. Jesus tells in Matthew 5:8, యేసు ప్రభువారు మత్తయి 5:8లో చెప్పాడు, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. The psalmist tells us that he seeks God with his whole heart. కీర్తనకారుడు అంటాడు, పూర్ణ హృదయంతో నేను యెహోవాను వెతుకుతున్నాను. In Psalm 119 verse 10, 119వ కీర్తన 10వ వచనం, this gives him hope that God will keep his heart pure, దేవుడు ఆయన తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుతాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు, so that he may obey his commandments. తద్వారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలని. We saw this same phraseology, same phrases in Psalm 119 verse 2 also. ఇలాంటి పదాలు 119వ కీర్తన 2వ వచనంలో కూడా మనం చూడొచ్చు. The seeking of God with a whole heart. పూర్ణ హృదయంతో యెహోవాను వెదుకుట అనేది. So we must be purified. కాబట్టి మనం పవిత్రపరచబడి ఉండాలి. That is, అనగా we are darkened and stained by sin in such a way that we are unable to wash it away from ourselves. కాబట్టి మనము ఈ పాపం వలన, అంధకారం వలన ఎంతగా మనము పాడైపోయి చెడిపోయి ఉన్నామో, అంటే దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఉన్నాం. We cannot wash ourselves. మనల్ని మనముగా శుద్ధి చేసుకోలేని అంతగా దూరం అయినాం. Our very efforts to purify ourselves from our sin actually make us more filthier. మన పాపం నుండి మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికి కొరకు మనకు సొంతగా ఎంతగా ప్రయాసపడతా ఉంటే అంతగా దూరం అయిపోతున్నాం. So అంత అపవిత్రం అయిపోతాం. The futility of attempting to wash your hands with dirty towel is the imagery I have in mind. చూడండి, మనం మురికి అయిపోయినటువంటి చేతులని మురికి రుమాలుతో తుడుచుకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అది నా మనసులో ఉన్నటువంటి తలంపు. So as long as you wipe your hands with a dirty towel, నువ్వు ఎంతవరకు అయితే మురికి రుమాలుతో మురికిగా ఉన్న చేతులను తుడుచుకుంటావో, the towel will stay dirty. ఆ టవల్, ఆ రుమాలు అట్లా మురికిగానే ఉంటది. And your hands also will remain stained. నీ చేతులకి తగిలిన మురికి అట్లాగే ఉంటది. So dear friend, కాబట్టి ప్రియ స్నేహితులారా, you and I need Jesus to purify us through faith. మనల్ని విశ్వాసము ద్వారా పవిత్రులుగా చేయడానికి యేసు ప్రభు వారు కావాలి. Not only that, అంతేకాదు, so we may be seen pure in heart in the eyes of God. తద్వారా దేవుని దృష్టికి హృదయములో, హృదయాంతర్యములో పవిత్రత కలిగి ఉండడానికి. Because the Son of God, the sinless Son of God, died and rose again. ఎందుకంటే పాపము లేని పాపరహితుడైనటువంటి దేవుని కుమారుడు మరణించి తిరిగి లేచినాడు. God can and he will account all those who come to him by faith alone as righteous and pure of heart in his sight. దేవుని యొద్దకు విశ్వాసంతో వచ్చేవారు, హృదయంలో నీతిగల హృదయంతో కలిగి దేవుని యొద్దకు వచ్చేవారికి దేవుడు చేయగలడు, సహాయం So చేయగలడు. before I close, కాబట్టి నేను ముగించే ముందు, it is Jesus who stored up God's word in his heart
and did not sin against God. యేసు ప్రభు దేవుని వాక్యము తన హృదయంలో ఉంచుకొని దేవునికి విరోధంగా పాపం చేయలేదు ఆయన. That is what we see during the temptation he faced by Satan after his baptism. ఈ సందర్భాన్ని యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత అపవాది చేత శోధింపబడినప్పుడు ప్రభు జవాబుగా చెప్పిన మాటల్లో చూడొచ్చు. It is Jesus who has sought God with his whole heart, యేసు ప్రభు తన పూర్ణ హృదయంతో దేవుని వెతికినవాడు. and he keeping his way pure by guarding it according to his word. తన వాక్య ప్రకారంగా తన్ను కాపాడుకుంటూ తను పవిత్రంగా ఉంచుకున్నటువంటి వాడు ఆయన. And thus it is Jesus who we call blessed forever. అలాగా యేసు ప్రభు విషయంలో ఆయన ఎప్పటికీ నిరంతరం ఆయన ధన్యుడని చెప్పగలం. Pray that he would teach you his statutes, ఆయన ఆ కట్టడలని నీకు బోధించాలి, నేర్పించాలని ప్రార్థన చేయాలి. so that you may be blessed by him. తద్వారా ఆయన ద్వారా నీవు దీవించబడలాగా. So may God bless us and give us more desire to read and meditate and apply God's word in our lives. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలని వాక్యమును ధ్యానిస్తూ ఆ వాక్యము మన హృదయానికి అన్వయింపజేసుకొని దీవించబడాలని ప్రార్థన చేద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the word which thou hast given unto us today. దేవా ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి వందనాలు. Those of us who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు create a new desire in our heart to meditate the scriptures more and more. లేఖనాలు ఇంకా అధికముగా ధ్యానం చేయాలనే ఆశని పెంచండి. It is not to accumulate our, O Lord, mental abilities, ఇదేదో మానసిక మేధస్సు జ్ఞానం పెంచుకునే దానికి కాదు, కానీ but, O Lord, knowing the truths of the word of God, give us a mind to obey that. దేవుని వాక్యంలో సత్యములను ఎరిగిన వారై వాటికి మేము విధేయత చూపే మనసు కావాలని, Create a new desire in us to be pure. మేము ఇంకా పవిత్రంగా ఉండేదాని కొరకైన ఆశని మా హృదయంలో పుట్టించాలి. Help us to love the purity. ఓ ప్రభా, పవిత్రతను ప్రేమించే వారముగా చేయండి. Help us to be pure in our hearts. ప్రభా, మా హృదయంలో పవిత్రత కలిగి ఉండలాగిన సహాయం These are the truths what we learned from, O Lord, Psalm 119 verses 9, 10 and 11. ఈ సత్యాలు 119వ కీర్తన 9, 10, 11 వచనాల నుండి మేము నేర్చుకుంటున్నాం. Help us to be, O Lord, totally in touch with the word of God. దేవా, మేము పూర్తిగా దేవుని వాక్య తాకిడిలో ఉండలాగిన సహాయం We చేయండి. are living in this dark world. ప్రభా, మేము చీకటి లోకంలో Thy జీవిస్తున్నాం. word is a lamp unto our feet. నీ వాక్యం మా పాదములకు దీపం, Thy word is a light unto our path. నీ వాక్యం మా త్రోవకు వెలుగైంది. O Lord, like Job, we may esteem thy word more than our necessary food. యోబు వలె ప్రభా, మా అనుదిన అవసరత కన్నా నీ మాటలే, నీ వాక్యాన్ని ఎక్కువగా ఆశించే వారుగా చేయండి. Bless thy children. నీ పిల్లలను ఆశీర్వదించండి. Help us to spend more time with thy word. ప్రభా, ఎక్కువ సమయం నీ వాక్యంతో గడుపుటకు సహాయం చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.